నమస్తే వి3 న్యూస్ స్వాగతం। ఈ రోజు మనతోటి చెన్నమరమరపేటలోని గాంధీనగర్ కార్పొరేటర్ మూటా పద్మ నరేష్ గారు ఉన్నారు। వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం। నమస్తే మేడం। నమస్కారం। నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ సీఎం గారికి, కేటీఆర్ అన్న గారికి, కవితక్క గారికి, హరీష్ రావు అన్న గారికి, మరి మా లీడర్లు, మన టీఆర్ఎస్ లీడర్లకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన ఎమ్మెల్యే ముషిరాబాద్ నియోజకవర్గం ముఠా గోపాల్ గారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నా గాంధీనగర్ డివిజన్ వాసులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మనం భారీ మెజార్టీతో మనం ముఠా గోపాల్ గారిని గెలిపించుకున్నాము। మళ్ళీ ఇప్పుడు మనకు రాబోయే ఎలక్షన్స్కి సర్పంచ్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నవి। భారీ మెజార్టీతో కారు గుర్తుకి ఓటేసి మనం గెలిపించుకుంటే చాలా అన్నిట్లో అభివృద్ధి ఇంకా చేసుకుంటామని ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను। మరి ఇంత మంచి అవకాశము మీరు ఇవ్వాలని తప్పకుండా నేను చేస్తున్నాను। మన సీఎం గారు రెండోసారి సీఎం కావడం కూడా చాలా గర్వకరం అని, మన సీఎం చేసిన అమలు పథకాలతోటే మన సీఎం మళ్ళీ సెకండ్ టైం సీఎం గారు అయ్యారు రెండోసారికి। మన కేటీఆర్ అన్న కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం కూడా మన అందరికీ చాలా సంతోషం। ఏదున్నా కూడా మరి మన కేటీఆర్ అన్న కానీ, మన సీఎం గారు కానీ, కవితక్క గారు కానీ, హరీష్ రావు అన్న కానీ మరి మనం ముందుకు తీసుకెళ్ళి మనకు అన్ని విధాలలో కూడా మనకి ఇప్పుడు అన్ని స్కీమ్స్ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తారని నేను అంకిత భావంతో మీకు తెలియజేస్తున్నాను। జై తెలంగాణ, జై జై తెలంగాణ। అయితే మన ఎలక్షన్లో బాగా మొత్తం గాంధీనగర్ మొత్తం తిరిగారు, ప్రజలు ఎలా ఉన్నాయి అనిపించింది? ప్రజలలో మీకు ఆ స్పందన ఎలా ఉంది? ప్రజల దగ్గరికి వెళ్తే చాలా మంచి స్పందన। అసలు అమ్మ ఇంకా మీరు రాకపోవడం ఏందమ్మా, సీఎం గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, 24 గంటలు కరెంటే చాలమ్మా మనకు, వాటర్, కరెంటు, ఆయన ఏది చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛని, ఒక కొడుకులాగా ఓ తండ్రిలాగా అందరిని ఆడపిల్లలకు ఆదుకుంటుందని కూడా మంచి స్పందన రావడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది। ఇంకా క్యాన్వర్సింగ్ అలసట అని అనిపించలేదు, చాలా హుషారుగా ఇంకా చెయ్యాలన్నట్టుగా కూడా మేము ముందుకెళ్ళాము। అంటే మీ రిలేషన్, మీ బావగారికి ఎమ్మెల్యే టికెట్ రాగానే మీకేమనిపించింది? ఇంకా మా బావగారు ఎమ్మెల్యే రావడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది। ఏంటంటే మేము కౌన్సిలింగ్ హాల్లో కూర్చున్నప్పుడు మేము ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటాం, ఏంటంటే నీకు ఎమ్మెల్యే ఉన్నది, నీకు అభివృద్ధి పనులు నీకు చాలా జరుగుతున్నాయి అని అంటే, మాకు ఎమ్మెల్యే లేరే, మాకు బీజేపీ వాళ్ళు లక్ష్మణన్ ఉన్నాడు, మాకు చాలా ఇదవుతుంది, మాకు పనులు కాలేదు। ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను, మా ఎమ్మెల్యే ఉన్నారు, నేను ఏ పనైనా చేసుకుంటానని కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను। అయితే ఇక ముందట మీరు ఇక్కడ గాంధీనగర్లో కార్పొరేటర్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ ఫిబ్రవరి తోటి, ఏ సమస్యలు మీకు బాగా ఇబ్బందికరంగా గుర్తు చేసినాయి? కానీ నాకు ఏ సమస్య అనేది కూడా ఏది లేదు, ఏ సమస్యకే నేను ముందుకెళ్తాను। నాకు ఓన్లీ రిటర్నింగ్ వాళ్ళు అరుంధతి నగర్లో, ఆ రిటర్నింగ్ వాళ్ళను అన్నానగర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లే నాకు కొంచెం అది సమస్యగా ఉంటుంది, ఇంకా అది కూడా నా కోరిక నెరవేరితే నాకు అంతకంటే సంతోషం। మొట్టమొదట మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి మీరు తీసుకున్న సమస్య, తీసుకెళ్లే సమస్య, ఏ సమస్య మీకు ఈ సమస్య తీర్చాలని చెప్పాలి అవకాశం? రిటర్నింగ్ అరుంధతి నగర్ నుండి నాకు రిటర్నింగ్ వాళ్ళుగా ఆ సమస్యను అయితే నేను ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాను, ముఠా గోపాల్ గారికి। థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్। మీ విలువైన సమయాన్ని మా వి3 న్యూస్కి ఇచ్చినందుకు మీకు శుభాకాంక్షలు। మరి ఇంతకుముందుకు మా ఎమ్మెల్యే లేకున్నాడు, ఈసారి మా ఎమ్మెల్యే వచ్చిండు, అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా దూసుకెళ్తామని, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నేను త్వరగా తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాంటి విషయాలను కూడా మేము చర్చించి ప్రజలకు నిత్యంగా అవసరాలన్నీ తీరుస్తామని ముఠా పద్మ నరేష్ గారు వి3 న్యూస్ తెలియజేస్తారు। చూస్తూనే ఉండండి వి3 న్యూస్। కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండ।